హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు కర్ణాటకలో అందరికీ ఫేవరెట్ అయిన గ్రీన్ వెజ్ మసాలా పలావ్ చేయబోతున్నాను. ఇది మా అబ్బాయికి చాలా ఇష్టమైన రెసిపీ. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు, బఠానీలను సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ని ఒకసారి ఫ్రై చేసుకొని అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు కావాలి అంటే కాజు నట్స్ కూడా వేసుకోవచ్చు. మా బాబు కాజు నట్స్ తినడు, అందుకని ఇందులో నేను యాడ్ చేయలేదు. 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 1 కప్పు రైస్ని తీసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వీటిని కూడా 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా 2-3 మినిట్స్ కలుపుతూ అంతా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ని తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని తీసుకొని 3 విజిల్స్ అయితే వేసుకుంటాను. చాలామంది బాస్మతి రైస్ యూస్ చేస్తారు, బట్ పిల్లల కోసం కాబట్టి నేను ఈ నార్మల్ రైస్ని యూస్ చేశాను. 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పుని చూసుకోవాలి, సరిపోయిందా లేదా అని వేసుకొని ఉప్పు సరిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం 1 నిమ్మకాయని పిండుకోవాలి. 1 నిమ్మకాయ కూడా కాదు, 1 నిమ్మకాయలో సగం ముక్కని పిండుకోవాలి. దీనివల్ల ఏమంటే రైసు ముక్కలు అవ్వకుండా మంచిగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది పలావ్కి. అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనమైతే మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పలావ్. ఈ పలావ్ని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి కింద నుండి పై వరకు. చూడండి ఎక్కడా కూడా అడుగంటకుండా చక్కగా మంచిగా వచ్చింది ఈ పలావ్. ఈ పలావ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.